హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు ఎడిటింగ్ చేద్దామనుకుని మొబైల్లో ఏ ఎడిటింగ్ యాప్స్ బెస్ట్ అని కనుక వెతుకుతున్నట్టయితే నేను టాప్ 3 బెస్ట్ మొబైల్ ఎడిటింగ్ యాప్స్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అవి ఏంటి అని తెలుసుకోయే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు యాప్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కైన్ మాస్టర్. మీరు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి యూట్యూబ్ వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ కైన్ మాస్టర్ అనేది అయితే చాలా బెస్ట్. అందుకే మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటే కైన్ మాస్టర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ కట్. దీంట్లో మీరు మీ ఫొటోస్ పెట్టి డిఫరెంట్ స్టైల్లో కనుక ఎడిటింగ్ చేయాలి, లేకపోతే వీడియోస్ని డిఫరెంట్ స్టైల్లో ఎడిటింగ్ చేయాలి, కలర్ గ్రేడింగ్ చేయాలి, లేకపోతే నార్మల్ వీడియోని 4Kగా మార్చాలి అనుకుంటే కనుక ఈ క్యాప్ కట్ అనేది అయితే బెస్ట్ మీకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే మీరు క్యాప్ కట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని యూస్ చేయడం కొంచెం కష్టం. మీరు సింపుల్గా అవ్వాలంటే కానీ కైన్ మాస్టర్ బెస్ట్. నెక్స్ట్ ఎలర్ట్ మోషన్. దీంట్లో టెక్స్ట్ వీడియోస్ కానీ లిరికల్ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాటిక్ వీడియోస్ చేయాలనుకుంటే దానికి కైన్ మాస్టర్ ప్లస్ ఎలర్ట్ మోషన్, క్యాప్ కట్ ఈ 3 యాప్స్ కూడా సినిమాటిక్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ వీడియోస్ ఈ వీడియోలో ఏంటి అని అంటే ఇట్లా ఎందుకు యూజ్ అవుతాయి అనేది చెప్పబోతున్నాను. మీకు ఇట్లా ట్యూటోరియల్స్ కూడా కావాలంటే కనుక కామెంట్ చేయండి. కైన్ మాస్టర్కి ఫుల్ వీడియో ఓన్లీ కైన్ మాస్టర్ని ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ అవుతాయి అని చెప్పేసి క్యాప్ కట్ని వేరేగా, ఎలర్ట్ మోషన్ వేరేగా, అలా 3 వీడియోస్లో అయితే మీకు ఈ యాప్స్ అన్నిటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేనైతే చెప్తాను. మీరైతే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక మ్యాక్సిమం 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 50 లైక్స్ కంప్లీట్ అయితే ఈ 3 యాప్స్ని ఎలా యూజ్ చేయాలి, మనం సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది అయితే చెప్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.